శారదానికి ఒక పత్రిక తీసేది, ఏది ప్రతి సంవత్సరం పిల్లవాళ్ళ తెలివిని గుర్తించేందుకు ఒక పత్రిక తీసేది. ఒక పిల్లవాడు ఎక్కడ సేకరించిందో హెడ్ మాస్టర్ ఆయన పిలిచి గుర్తించుకున్నాడు. ఆయన లాస్ట్ ఏమంటాడంటే, ద హెవెన్ లైఫ్ ఈజ్ అండర్ ది ఫీట్ ఆఫ్ అవర్ మదర్. ఆ స్వర్గమైన నా తల్లి పాదాల కిందనే ఉన్నదండి. ఇవాళ ఎంతమంది తల్లిని పూజిస్తారు, ఎంతమంది తల్లిని జాతారో ఒకసారి కనుక మనం పక్కపడి చూస్తే గొప్ప గొప్ప ధనవంతులు దీంతో తిప్పలేదని ఏంది ఇదే మన సంస్కృతి. అసలు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎందుకు పుట్టినట్టు మనం, ఈ దేహాలు ఎందుకు వచ్చినాయి మనకు? అసలు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే చదువు రాని కొద్దిగా భయపడతాడు. ఆ పటేల్ ఏమంటాడు, ఈ పెద్ద మనిషి ఏమంటాడు. చదువుకున్న ఇంత ఘోరం అయిపోయిందండి. అయితే మరి అతనికి పిల్లలు పుడితే వాడు నౌకరీ పెట్టి పిల్లలని జన్మ తిరుగుతాడు. మరి ఈ తల్లి నా తల్లి పుట్టింది అనేది మనకి జ్ఞాపకం అవుతుంది. ఎంత హీనాతి స్థితికి మారిపోయింది మన యొక్క సంస్కృతి అంటే చెప్పడా. ఇంకా రాగానే ఇంకెంత నాశనకాలం ఉంటుందో అని అర్థమే. ఇప్పుడు ఇట్లుందంటే ఇంకా కూడా ఇదే కానీ. అందుకే ఇటువంటి ఇలా కత్తెనన్న కొద్దిగా మనిషికి కొద్దిగా పరివర్తన వస్తుందని ఇలాంటివి కాపాడవలసింది. అసలు ఎవరికి వచ్చిందో ఇవ్వాల్సిన కానీ నేను 10 ఏళ్ళ కింద 10-12 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చి ఆ స్వామి మన మొదటి స్వామి ఆయనతో ఒక గంట సేపు మాట్లాడితే ఆయనకి ఎక్కువ చదువు రాకున్నా కూడా ఎంత నిస్వార్థం అంటే అతనికి అసలు ఆశ లేకుండా ఉండడమే గొప్పది. మనకు 2వ అధ్యాయం చదువుకున్నాం. స్వామి 2వ అధ్యాయం నుంచి చెప్పు అంటే మీరు కనుక 3వ అధ్యాయానికి మనం పోతే అర్జునుడు ఎంత గొప్పగా అడుగుతాడంటే కృష్ణుని, అతనికేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష అనిచ్చినటు వాష్ణేయ బలాదివ నియోజిత. ఎంత గొప్పగా అడిగిందంటే ఆయనకు అర్జునుడికి మనం ఎన్ని జన్మలు రుణపడినో నిజంగా చెప్పాలంటే. ఏ మహాత్మ పరమాత్మ ఇష్టం లేకున్నా ఏ ప్రేరణతోటి ఇతడు పాపాలు చేస్తాడు మానవుడు అని అడిగింది. చూడండి ఎంత గొప్ప ఉంది. అయితే ఇది బలమైన పాపాలు చేస్తామనుకుంటాను. అసలు ఆయన ఎందుకు అడిగింది? పాట చూపినటువంటి ఒక దీపం, ఒక జ్యోతిలాగా పాట చూపినటువంటి పాట లేదు. ఎవరన్నా పుట్టకుటి కొరకు వేషాలు వేసి భాగవతులు కానివ్వండి లేదా తోడు బొమ్మల ఆటలు కానీ వాటి నుండి మనవులంతా ప్రేరణ పొందినటువంటి సన్నివేశాలు. ఎందుకు అట్లా జరిగింది అని అంటే అప్పుడు ఈ సినిమాలు లేనటువంటి రోజులు. అయితే చక్రవర్తులు కానీ రాజులు కానీ ఈ ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించాలంటే వాళ్లకు నచ్చినటువంటి యాసలో ఈ కళాకారులను పోషిస్తూ వచ్చారు. అయితేనే ఈ కళలు రక్షింపబడ్డాయి. అయితే ఈనాడు కళలు వేరే ఏమైనా కయ్యాలకు దిగిన ఈ ప్రభుత్వాలు. అయితే వీటిని పోషించే నాదుడు లేడు. మీరు కనుక ఒకసారి మనం చదువుకున్న వాళ్ళని కనుక రాయల కాలంలో కానివ్వండి, విజయనగర రాజుల కాలంలో కానివ్వండి, కవుల వాదనలు వింటే ఇప్పుడు యూట్యూబ్లలో చూపిస్తా అంటే ఒక్కొక్క పదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఎంత ఒక భక్తిగల దేశం మనది, ఎంత గొప్ప పవిత్రమైన ఆశయాలతో ఇక్కడ ప్రజలు జీవించడం మన భారతదేశం కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే నిజంగా కూడా మనం ఎంత మర్చిపోతాము అని అంటే ప్రతి ఒక్కరూ మర్చిపోతాము. అందరం బాధ్యులనేది. పూర్వకాలంలో చూడండి, ఏ పని చేసినా వట్టి చదువు రాని వాళ్ళలోనే తీసుకోండి, వాళ్ళు మొక్కల్ని ఇంతలోకి వెళ్ళే వాళ్ళు కాదు. ఏ పనిముట్టును ముట్టుకున్నా వచ్చేది. ఎందుకు అంటే ప్రతి ముట్టు కూడా మనకు పరమాత్మతో సమానమే. వట్టిగా వంటకు పోతాం కదా, నేను చిన్నపిల్లనప్పుడు చూసేది. అక్కడ గుడి ఉండదు, ఏమున్నది, చెట్లున్న కడ సల్లగా చూసి వంటకు పోతుంది. ఆడ కూడా నువ్వు నీ పనిని ప్రారంభించాలంటే అందరూ కంపలు పట్టుకొని పోయి ఓ రాయి తెచ్చి దానికి ఇంత పసుపును బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టినాకనే ఏ కార్యక్రమమైనా ప్రారంభించింది. అంటే మన సంస్కృతి ఎంత గొప్పది అంటే పుట్టను, చెట్టును, గుట్టను ప్రతిదాన్ని దైవంగా పూజించినటువంటి దేశంలో పుట్టిన మనం ఇవాళ పెద్దలను గౌరవించడం మర్చిపోయాను, ఆడళ్లను పూజించడం మరి. అసలు దీనికి భారతదేశంలో భారత మాత అంటారు ఈ దేశాన్ని, కానీ భారత పిత అన్నారు. అంటే ప్రతి స్త్రీని మాతృమూర్తిగా ప్రేమించి పూజించిన దేశం ఈ కల్చర్ నీకు వేరే దేశాలలో లేదు. ఒక ఆయన వచ్చినట్ట ఇంటర్వ్యూ చెప్తా ఈ భారతదేశాన్ని చేస్తామని వచ్చారు కదా పెద్ద సంఖ్య.
అసలు ఈ దేశంలో ఇన్ని వేల భాషలున్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని జాతులున్నా ఎందుకు ఇంత ఐక్యమత్యంగా ఉన్నది ఈ దేశం? అసలు ఏంటిది దీని సంగతి ఏంటని వాళ్ళు పరిశోధన చేస్తే ఇక్కడ వివాహ వ్యవస్థ ఒకసారి మనం పెళ్లి చేసుకున్నాము అని అంటే చచ్చిపోయేదాకా అంటే అది ఇక మళ్ళీ ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మా ఇంటి పక్క రెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు కాపరెడ్డోళ్ళు 40 ఏళ్ల కిందనే వాళ్ళు అమెరికా పోయి స్థిరపడ్డారు, చదువు బాగా. అయితే 60 ఏళ్ళ అంటే ఈమెను షష్టి పూర్తి చేద్దామని ఆ పిల్లవాడు మంచి ప్రయోజకుడు అయినాక తీసుకుపోయాడు అక్కడికి అమెరికా. అయితే తనకు తెలిసిన వాళ్ళు కొంతమందిని తెలుసుకున్నారు, ఆడ దూరం ఉంటాయట ఇల్లు, ఒకరింటి గోలు. అయితే ఈయన మంచి ఉద్యోగంలో ఉంటే ఓ 10 మంది వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే ఒక ఆడాన్నే ఇంగ్లీష్లో అడిగిందట వీళ్ళ కూడా, మా అత్తమ్మకు షష్టి పూర్తి చేద్దాం. షష్టి పూర్తి అంటే ఏంటి అని అంటే 60 ఏళ్ళు మా అత్తమ్మ మా మామయ్య కలిసి ఉండి 60 ఏళ్ళు ఒక్కతోనే ఉన్నారా? ఇక ఆమె అరే నన్ను అక్కడ ఇంత విషమించి చంపినా బాగుంది కదా, నేను ఇక్కడ గురిపెట్టుకున్న కథ చేసిన నన్ను ఎందుకు తీసుకొచ్చిందని అక్కడ 60 ఏళ్ళు కాదు. అసలు రిజిస్టర్ లో పిల్లగాళ్ళకి ఏం పని పేరు రాస్తారు. ఇక్కడ మనం సన్నాఫ్ అని మనం రాసుకుంటాం కదా, మనం తెలుగులో ఇంకా వాళ్ళు అని ఏదో పెట్టుకుంటాం. వాళ్ళు నేచర్ ఫాదర్ అంటే ఇవాళ ఫాదర్ కావచ్చు, రేపు రాకపోవచ్చు, దానికి నమ్మకం లేదండి. సంవత్సరం కలిసి ఉంటారని నమ్మకం లేదు. అసలు కూడిపోతే కూడా ఒక ఆయన చెప్పిండు, ఎవరి భార్యతోనే ఎవరైనా ఎదురొస్తున్నారు, అంత హీనంగా ఉంటుంది. అంటే అటువంటి కల్చర్ ఎటు దారి తీస్తుంది? మీకు డబ్బు ఉండవచ్చు, నువ్వు ప్రపంచంలో అగ్రదేశంగా నువ్వు పేరు పొందవచ్చు, కానీ ఒక సంస్కారం లేని జీవితాలు ఏనాడు కూడా అవి రాణించవు. అక్కడి మర్యాదలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఇంత పవిత్రమైన సంస్కృతిలో పుట్టినది కాబట్టే ఈ దేశం ఇంత సుస్థిరంగా ఉంటుంది, లేకపోతే ఉండే ఆస్కారం ఉండదు. ఆ మర్యాదలను కాపాడకొచ్చింది మన సంస్కృతి. కానీ ఈనాడు మనం ఇంత అవివేకమైపోతున్నాం అని అంటే అన్నదమ్ములకు మూడు ఉంటలేము, భార్యాభర్తలకు మూడు ఉంటలేము, మన లోపల కూడా ప్రవేశించింది. ఎందుకంటే ఆ కల్చర్ను అనుసరిస్తాను మనం, అక్కరాందాన్ని పట్టుకునేందుకు అడుగు చేస్తాను అన్నమాట. అందుకే రామాయణం మీరు చూడండి, లక్ష్మణుడు ఈ లంకంతా జయించి ఇక తిరుగు ప్రయాణం కావాలి, ఒక్కరోజు లేట్ అయితే వస్తానన్నాడు భరతుడు. నువ్వు 14 ఏళ్ళు అయిన సాయంత్రం నాకు ఇక్కడ దర్శనం కావాలి, నీ పాద దర్శనం కావాలంటే లేట్ అయితేనే నువ్వు చిటి పేర్చుకొని సత్తానంటాడు. అంత ప్రేమలు వాళ్ళే. అయితే లక్ష్మణుడు ఈ లంకను చూసి పరిశానట్టు రోడ్లన్నీ బంగారు భయంగా ఉన్నాయట, నడక దారులన్నీ. అబ్బా అని అతను కొద్దిగంత ఆకర్షితుడయ్యే వరకు రాముడితో ఒక శ్లోకం అనిపిస్తాడు వాల్మీకి, జననీ జన్మభూమి స్వర్గాదపి జరిగేసి. ఏ అర్జున ఏ లక్ష్మణ దీన్ని చూసేదో నువ్వు కొద్దిగా సంబరపడతానంటున్నది, కన్న తల్లిని పుట్టిన దేశాన్ని ఎవడు మర్చిపోవద్దని. అది ఇప్పటికి కూడా ప్రతి వాళ్ళు వాడతారు అన్నమాట. జననీ జన్మభూమి స్వర్గాదపి జరిగేసి, స్వర్గం కంటే గొప్పది. అప్పటిలోనే అది ఇంకా కలియుగం ప్రవేశించలే, వాళ్ళు ఎండింగ్ లా కలియుగం ప్రవేశిస్తుంది. అప్పటి వరకే పాపాలు పెరిగినాయి. అసలు స్వయంగా దుర్యోధనుడే అంటాడు, అరే ఇంత ఉత్తమ రాజవంశంలో పుట్టినవు, నీకు మంచి దక్కలేదని విదురుడు లోపడితే నాకెందుకు మంచి తెలియదు? మంచి ఏదో నాకు తెలుసు, కానీ చెడు బుద్ధి అయితే, చెడు నాకు తెలియదా కానీ ముగ్గు బుద్ధి అయితే లేదన్న. మరి మనమేమో ఇప్పుడు సంబరపడతాము. ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చింది. ఒక మంచి కాడికి రావాలంటే అది కూడా పూర్వజన్మ. ఒక అంటే అప్పుడు అంటాడు కృష్ణుడు, చాలా చక్కగా అడిగిన అర్జున, విశేషమైన ప్రశ్నను అడిగింది. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ. నువ్వు చేయరాని పనులు ఎందుకు చేస్తానంటే కామ క్రోధ, ఇవి రెండు కవల పిల్లలే. కామం ఉన్నది అని అంటే క్రోధం ఉన్నట్టే, ఇంకా దానికి అనుమానం లేదు. ఏంటిదే కామం అంటే మనమేమనుకుంటాం కదా, ఏదో రాత్రి చేసే కామం అంటే దాన్ని అనుకుంటాం. అసలు సంస్కృతంలో కామం అంటే కోరిక, అది కూడా కోరికే. అయితే కోరికల వల్ల మానవుడు అది నెరవేరకపోతే ఏమవుతుంది? కోపం వేస్తుంది. ఇది అది ఒక్కటే, ఒక ఇతరం నుంచి పుట్టిన కామము క్రోధం అనేది వేరు కాదు, ఒకదాన్ని వేరు రూపాలు చిత్తుకొత్తుడు అంతే. ఇది జరగకపోతే జరిగేది అదే.
కామం నీ కోరిక లేక నీకు నెరవేరకపోతే వచ్చేది కోపం. ఇవి రెండు రజోగుణ సముద్భవ. అర్జున, ఇవి రజోగుణం వల్ల ఉత్పన్నం. కోపం ఎట్లత్తదయ్యా మనిషికి అని అంటే రజోగుణంలో అయితేనే కోపం అవుతుంది. అయితే కోపం